where the stars are bound. It doesn't really matter, 'cause you're here with me now. It doesn't really matter. హలో SKH TECH Telugu ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Asus Zenfone Max Pro M2 గురించి అనమాట. ఈ ఫోన్ మనకి లేటెస్ట్గా రిలీజ్ అయింది. అలాగే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ వచ్చి మనకి 18 డిసెంబర్ 2018 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్లో ఉండబోతోంది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. ప్లస్ ఈ ఫోన్లో గురించి మీకు ఈరోజు స్పెసిఫికేషన్స్ ప్లస్ ప్రోస్ అండ్ కాన్స్ అలాగే నా ఒపీనియన్స్ మొత్తం డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో మొత్తం వీడియో చూడండి. మొత్తం డీటెయిల్స్ కోసం అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇది నిజంగా ఒక అద్భుతమైన అప్గ్రేడ్ అనొచ్చు M1కి. సో M2. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. Zenfone Max Pro M2 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 3 వేరియంట్స్ అయితే లభిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెసిఫికేషన్ చూసుకుందాం, ఆ తర్వాత చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ సైజ్ చూసుకుంటే ఇక్కడ మీకు 6.26 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 2280x1080 పిక్సెల్. అలాగే ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫుల్ వ్యూ డిస్ప్లే అనమాట. అలాగే 94% NTST ఇచ్చారు ఇక్కడ కలర్ది. అలాగే 1500 కాంట్రాస్ట్ రేషియో ఇచ్చారు. సో లైటింగ్ మీకు చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. ప్లస్ కలర్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. ప్లస్ ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ ఇచ్చారు. ప్లస్ కోనింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఇక ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయాన్ని వస్తే ఇందులో మీకు 3 వేరియంట్స్ లభిస్తున్నాయి. 3GB ప్లస్ 32GB, దీని ప్రైస్ వచ్చి 12,999. అలాగే 4GB ప్లస్ 64GB, దీని ప్రైస్ వచ్చి 14,999. అలాగే 6GB ప్లస్ 64GB, దీని ప్రైస్ వచ్చి 16,999. సో 13 ప్లస్ 15 ప్లస్ 17,000 రూపీస్ అనమాట. సో 3 వేరియంట్స్ ఉన్నాయి ఈ ఫోన్లో. అలాగే ఈ ఫోన్లో మెమొరీని కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 3 స్లాట్స్ ఇచ్చారు. సో 3 స్లాట్ ఉంది. 2 సిమ్స్ ప్లస్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 2 జియో సిమ్స్ కూడా వేసుకోవచ్చు. ప్లస్ 12 VoLT సపోర్ట్ కూడా ఇచ్చారు. సో VoLT ప్లస్ VoLT. సో ఇక్కడ 3 మీరు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఎయిర్టెల్వి కూడా వేసుకోవచ్చు 4GB. సో మీకు యావ్ కావాలంటే వేసుకోవచ్చు. సో 3 స్లాట్స్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఇక ఈ ఫోన్లో మీకు 12 రేర్ కెమెరాస్ ఇచ్చారు. సో ఒకటి వచ్చి 12 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. దీని అపర్చర్ వచ్చి f1.8. ఇది సోనీ IMX486 సెన్సార్తో వస్తుంది. సో 1.25 మైక్రాన్ పిక్సెల్తో వస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు 4K వీడియోస్ తీసుకోవచ్చు. ప్లస్ EIS సపోర్ట్ ఉంది. వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంటుందన్నమాట. వీటితో పాటు మనకి సెకండరీ కెమెరా కూడా ఇక్కడ మీకు ఇచ్చారు. అది వచ్చి మీకు పోర్ట్రేట్ మోడ్కి యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కొన్ని మోడ్స్ కూడా మీకు ఇచ్చారనమాట. సో సెకండరీ కెమెరా చూసుకుంటే ఇక్కడ మీకు 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది న్యాచురల్ బొకే షూట్ని కూడా తీస్తుంది విత్ LED ఫ్లాష్. వీటితో పాటు మీకు ఇక్కడ 13 సీన్ డిటెక్షన్ మోడ్స్ ఇచ్చారు. సో వీటి ద్వారా మీరు చాలా మోడ్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే వీళ్ళు మనకి తీసి చూపిస్తున్నారు ఏ విధంగా వచ్చాయనేది రేర్ కెమెరాతో. ఇక్కడ చూడొచ్చు ఈ విధమైన మంచి లుక్ ఉన్న ఫొటోస్ అయితే కలర్ఫుల్ ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది సెల్ఫీ కెమెరా. ఇందులో మీకు పోర్ట్రేట్ మోడ్ ఉంది, ప్లస్ బ్యూటీ మోడ్ ఉంది, ప్లస్ LED లైట్ ఉంది, ప్లస్ EIS సపోర్ట్ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది. సో ఇక్కడ మీకు సెల్ఫీలో కూడా మీకు EIS సపోర్ట్ లభిస్తుంది. దీని ద్వారా మీరు మంచి స్టెబిలిటీ ఉన్న వీడియోస్ తీసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ కూడా ఈ ఫోన్లో బాగుండే అవకాశం ఉంది. ప్లస్ ఫొటోస్ కూడా అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రొసెసర్ వైజ్ చూసుకుంటే Qualcomm Snapdragon 660 ఇచ్చారు విత్ AIE ప్రొసెసర్ అనమాట ఇది. సో ఇది ఇందులో మీకు Creo 260 CPU కోర్స్ ఉన్నాయి. ప్లస్ GPU వచ్చి Adreno 512 ఇచ్చారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ ఫోన్లో మీకు ఆండ్రాయిడ్ Oreo 8.1 లభిస్తుంది. ఇది పూర్తిగా స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. ఎటువంటి చెదరం ఉండదు, మొత్తం ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్. ఇక ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. చాలా పెద్ద బ్యాటరీ. ఇది మీకు ఇయర్లీ 2 days వచ్చేస్తుంది అనమాట మీకు బ్యాకప్. ఇంకా నార్మల్ యూసేజ్కి అయితే 2+ days అయితే వస్తుంది విత్ 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్లో ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు ఫేస్ అన్లాక్ లభిస్తుంది. ప్లస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. సో 0.3 సెకండ్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్లాక్ అవుతుంది. ప్లస్ అలాగే స్పీడ్గా ఫేస్ అన్లాక్ కూడా అవుతుందన్నమాట ఈ ఫోన్లో. సో ఇక ఈ ఫోన్లో ప్రొటెక్షన్ వైజ్ మీకు కోనింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పటిదాకా బడ్జెట్ ఫోన్స్లో గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఈ ఫోన్లో మాత్రమే ఈ 6 ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది.
దీని ద్వారా ఎక్కువ హైట్ నుంచి మనకి పడినా కూడా ఎక్కువ స్క్రాచెస్ కూడా అవ్వదు. అలాగే మీకు స్క్రాచెస్ కూడా పడే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. అయితే కొద్దిగా అయితే పడుతుంది పక్కా ఎయిర్ గ్లాస్ ఉన్న స్క్రాచెస్. ఇక డిజైన్ వైజ్ చూసుకుంటే డిజైన్ వైజ్ కూడా ఈ ఫోన్లో మీకు చాలా బాగా ప్రీమియంగా ఉంటుంది. ప్లస్ మీకు మంచి వేవ్స్ లాంటి డిజైన్ వస్తుంది వెనకాల మంచి గ్లాస్ బాడీతో. సో డిజైన్ వైజ్ కూడా ఈ ఫోన్ మీకు చాలా బాగా లుకింగ్గా ఉంటుందన్నమాట. రియల్మీ 2 ప్రో కన్నా. సో రియల్మీ 2 ప్రో లాగే మీకు డిజైన్ ఉంటుంది. చూసుకుంటే ఇక్కడ మీకు ఫుల్లీ ఫంక్షనల్ నాచ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఇచ్చారనమాట. ఎల్ఈడి ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు. సన్లైట్ ఎల్ఈడి ఫ్లాష్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఎల్ఈడి ఉంది. ప్లస్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ప్లస్ ఇక్కడ ఇయర్ పీస్ కూడా ఇచ్చారు. ప్లస్ అంబిట్ లైట్ సెన్సార్ కూడా ఇక్కడ పక్కనే ఇచ్చేసారనమాట. సో మొత్తం క్లీన్గా ఇచ్చేసారు. డీటెయిల్స్ ఇక్కడ ఎటువంటి డిఫరెంట్ లేకుండా చూడొచ్చు ఇక్కడ. సో ఇవన్నమాట మొత్తం మనకి స్పెసిఫికేషన్స్. సో ఈ ఫోన్ మీకు 18 డిసెంబర్ 2018 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్ సేల్ ఉండబోతోంది. సో వీటితో పాటు మీకు చాలా ఆఫర్స్ అయితే ఇక్కడ లభిస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ పైన. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉండొచ్చు. చూడొచ్చు ఇక్కడ మీకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదనమాట మొత్తం స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్లో చెప్పుకోవడానికి ప్రోస్ అండ్ కాన్స్ అంటే ముఖ్యంగా ప్రోసే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ఫోన్లో. కాన్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో ప్రోస్ ఎక్కువ అయితే వాటి గురించి మాట్లాడుకుందాం. కాన్స్ అయితే పెద్దగా అయితే కనిపించడం లేదు. మేబీ యూజ్ చేస్తే తెలుస్తాయి ఎటువంటి కాన్స్ ఉన్నాయనేది ఈ ఫోన్లో. సో యూజ్ చేయకుండా చెప్పడం కొద్దిగా కష్టం ఇక్కడ. పేపర్ వైజ్ అయితే మనకి కాన్స్ కనిపించడం లేదు. అవి కనిపిస్తే చెప్పచ్చు. సో అందుకే ఇక్కడ ఎక్కువ ప్రోస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రోస్ చెప్పాలంటే ఈ ఫోన్లో మీకు ప్రైస్ అనమాట. సో బేస్ వేరియంట్ మీకు చాలా మంచి ప్రైస్లో లభిస్తుంది 13,000కి. సో ఇది చాలా వాల్యూ ఫర్ మనీ. కనుక చెప్పాలంటే ఈ ఫోన్లో మీకు కూలింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో బడ్జెట్ ఫోన్స్లో మీకు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అనేది లభించదు. ఇక్కడ మీకు ఈ ఫోన్లో మాత్రమే ఈ 6 ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది అనమాట. సో దీని ద్వారా స్క్రాచెస్ అనేవి చాలా తక్కువ పడతాయి. సో స్క్రీన్ గార్డ్ యూజ్ చేయకపోయినా కూడా. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే డిజైన్. సో ఫోన్ డిజైన్ అయితే మీకు చాలా ప్రీమియంగా లభిస్తుంది. చాలా లుకీగా ఉంటుంది అనమాట ఫోన్. చూడడానికి ఎటువంటి నార్మల్ లుక్ లేకుండా మంచి ప్రీమియం లుక్స్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫుల్లీ ఫంక్షనల్ నాచ్ ఇచ్చారు. దీని ద్వారా మీకు మొత్తం అన్నీ ఇచ్చారు. సో ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉందన్నమాట. సో ఎల్ఈడి నోటిఫికేషన్ లభిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ అనమాట. సో మనకి ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే మీరు చాలా మంచి గేమ్స్ ఆడుకోవచ్చు ఈ ఫోన్లో. సో పబ్జీ, ఆస్పాల్ట్ 9 ఇలా అన్ని రకాల గేమ్స్ ఆడుకోవచ్చు. సో మీకు గేమింగ్కి ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. సో మొత్తం అన్ని రకాల గేమ్స్ ఆడుకోవచ్చు. ప్లస్ మీకు మల్టీటాస్కింగ్ కూడా ఈ ఫోన్లో చాలా బాగా ఉంటుంది. సో M1 కన్నా మనకి M1లో మనకి 636 ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 660 ప్రాసెసర్ ఇచ్చారు. సో చాలా మంచి అప్డేట్ ఇది. చాలా వరకు పెద్ద అప్గ్రేడ్ అనొచ్చు. రెడ్మీ నోట్ 5 ప్రో లాగా కాకుండా, రెడ్మీ నోట్ 6 ప్రో లాగా కాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక రియల్ అప్గ్రేడ్ అనేది మనకు కనిపిస్తుంది ఈ ఫోన్లో. సో ప్రాసెసర్ వైజ్ ఈ ఫోన్ సూపర్గా ఉంటుంది. ప్లస్ జీపీయూ కూడా మీకు 512 ఇచ్చారు కాబట్టి గేమింగ్ వైజ్ చాలా బాగుంటుంది మీకు. సో రియల్మీ 2 ప్రో లాగే ఈ ఫోన్ కూడా. సో కనెక్ట్ చూసుకుంటే స్టాక్ ఆండ్రాయిడ్ కూడా ఈ ఫోన్లో ఇచ్చారు. స్టాక్ ఆండ్రాయిడ్ ఇవ్వడం వల్ల మీకు చాలా క్లియర్గా ఉంటుంది యూఐ మొత్తం. ఎటువంటి చెత్త యాప్స్ అంటివి ఉండవు అనమాట ఎక్కువ. సో క్లీన్గా ఉంటుంది యూఐ. సో యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ చెప్పాలంటే ఈ ఫోన్కి సంబంధించిన కెమెరాస్ అనమాట. సో ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని కెమెరాస్ గురించి చెప్పుకుందాం. సో కెమెరాస్ కూడా ఈ ఫోన్లో బాగా అప్గ్రేడ్ చేశారు. సోనీ కెమెరాస్ ఇచ్చారు. సో ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా తీసుకోవచ్చు ఈ ఫోన్లో. సో కెమెరా వైస్ కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ప్లస్ మీకు ఏఐ సపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ రకరకాల సీన్ డిటెక్షన్స్ లాంటివి ఇచ్చారనమాట. సో మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. ప్లస్ బొకే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, పోర్ట్రేట్ ఫొటోస్ తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు సెల్ఫీ కెమెరా కూడా చాలా బాగా ఇచ్చారు. సో దీంతో మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. ప్లస్ ఈఐఎస్తో మీకు ఇక్కడ మంచి స్టెబిలిటీ వీడియోస్ కూడా వస్తాయి. ఫ్రంట్ అండ్ రైట్ రెండు వైపులా మీకు చాలా మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. సూపర్ అని చెప్పలేము, బట్ మంచి డీసెంట్ ఫొటోస్ వీడియోస్ వస్తాయి. కనెక్ట్ చెప్పాలంటే బ్యాటరీ. సో బ్యాటరీ వైజ్ అయితే మీకు 2 days ఈజీగా వచ్చేస్తుంది. సో ఎటువంటి ఇష్యూస్ ఉండవు బ్యాటరీ వైజ్. ప్లస్ 10 watts ఛార్జింగ్ కూడా ఇచ్చారు కాబట్టి సో బ్యాటరీ త్వరగా ఛార్జ్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో 10 watts మరీ ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, నార్మల్ ఛార్జెస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది అది అనమాట. నెక్స్ట్ చెప్పాలంటే ఈ ఫోన్లో స్క్రీన్ క్వాలిటీ. ఇక స్క్రీన్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. చాలా మంచి స్క్రీన్ క్వాలిటీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ ఉంది. ప్లస్ 19:9 ఆస్పెక్ట్ రేషియో. ప్లస్ కలర్స్ కూడా ఈ ఫోన్లో చాలా బాగుంటాయి. ప్లస్ కాంట్రాస్ట్ రేషియో. సన్లైట్లో కూడా మీకు మంచి వీవింగ్ యాంగిల్స్ అనేవి లభిస్తాయి.
సో లుక్ వైజ్ అండ్ కలర్ లుక్ వైజ్ మనకి స్క్రీన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఫుల్ హెచ్డి ప్లస్ కాబట్టి ఇంకా బెటర్ మీకు లుక్స్ అయితే కనిపిస్తాయి ఈ ఫోన్లో. ప్లస్ మీకు నాచ్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు ఈ ఫోన్లో, పెద్ద నాచ్ అయితే లేదు, కొద్దిగా చిన్న అయితే ఉందన్నమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఆడియో వాయిస్ కూడా ఈ ఫోన్ కూడా చాలా బాగుంటుంది. 5 మ్యాగ్నెట్ స్పీకర్ ఇచ్చారు, మంచి ఆడియో క్వాలిటీ కూడా ఈ ఫోన్లో ఉంది. ప్లస్ ప్రొటెక్షన్ వైజ్ కూడా మీకు 2 లభిస్తాయి, ఫేస్ అన్లాక్ ప్లస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. వీటితో పాటు 3 స్లాట్ కూడా ఉంది ఇక్కడ మీకు. సో 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డ్స్ ఈజీగా వేసుకోవచ్చు. ప్లస్ 12 వివోఎల్టీ సపోర్ట్ కూడా ఉంది. సో దీని ద్వారా మీకు మొత్తం అన్నీ లభిస్తాయి ఇక్కడ, మొత్తం డీటెయిల్డ్. సో ఇక ఓవరాల్ చెప్పాలంటే ఈ ఫోన్ కొనాలా వద్దా అంటే 100% కొనుక్కోదగ్గ ఫోన్ అనమాట. సో మీ బడ్జెట్ 13,000 అయితే ఈ ఫోన్ కొనుక్కోండి, ఆపై కూడా ఉంటే కొనుక్కోవచ్చు అనమాట. నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను. రియల్మీ 2 ప్రో కన్నా ఈ ఫోన్ మీకు కొద్దిగా బెటర్, ఎందుకంటే బ్యాటరీ వైజ్ అండ్ కెమెరాస్ వైజ్ అనమాట. సో మీకు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఫోన్ బాగుంది, దాని నుంచి నేనైతే రికమెండ్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, అక్కడి నుంచి కొనుక్కోండి మీకు కావాలంటే. సో ఇదన్నమాట వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు SKH హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.